తాజాగా పార్లమెంటు సమావేశంలో మేడారం జాతర గురించి కీలక అంశం చర్చకు వచ్చింది. 15 ఏళ్లుగా ఉన్న మేడారానికి రైలు మార్గం ప్రతిపాదన మరోసారి తెర మీదకు వచ్చింది. కేంద్రం కూడా దీనికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి సమీర్ అందిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణకు ఒక కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన విషయం తెలిసిందే. రెండేళ్లకోసారి జరిగే వనదేవతల ఈ మహోత్సవానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తజన సందోహం అంతా తరలి వస్తుంటారు. ఇసుకేస్తే రాలనంతగా మరి వనదేవానికి సంబంధించి వనదేవతల్ని దర్శించుకోవడానికి ఎక్కువగా వస్తూ ఉంటారు. సుమారు 1 కోటి మందికి పైగా భక్తులు తల్లుని దర్శించుకొని మొక్కులు కూడా చెల్లించుకుంటున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతర కూడా నిర్వహిస్తారు. ఈ వేడుక కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా పార్లమెంటు సమావేశంలో మేడారం జాతర గురించి ఒక కీలకమైనటువంటి అంశం చర్చకు వచ్చింది. మేడారానికి రైలు మార్గం మరోసారి తెర మీదకి వచ్చినట్లయింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మేడారానికి రైలు మార్గం వేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇటీవల కోరారు. అయితే ఈ ప్రతిపాదన అయితే ఇప్పటిది కాదు, దాదాపు గత 15 ఏళ్ల నుంచి కూడా ఈ ప్రతిపాదన అయితే సాగుతుంది. మేడారానికి రైలు మార్గం రావాలని, భద్రాద్రి జిల్లా మణుగూరు నుంచి తాడ్వాయి మీదుగా రాఘవపురం వరకు కొత్త రైల్వే లైన్ వేయాలని చెప్పేసి ఈటెల రాజేందర్ అయితే కోరారు. ఇక ఇటీవల పార్లమెంట్లో 377 నిబంధన కింద ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అలానే మేడారాన్ని జాతీయ పండుగగా గుర్తించాలంటూ కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్ని కూడా ఆయన రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మేడారానికి రైల్వే లైన్ ప్రతిపాదన గత 15 ఏళ్లుగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం కనుక దీనికి అనుమతిస్తే వరంగల్లో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాల అభివృద్ధితో పాటు సింగరేణి నుంచి బొగ్గు ఇతర అటవీ ఉత్పత్తులను కూడా రవాణా చేయడం సులభమవుతుంది. దీనితో పాటుగా వరంగల్ కాజీపేట రైలు మార్గాలు సైతం మణుగూరుకు కలిసేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. పైగా ఈ రైల్వే లైన్ ప్రతిపాదన ఆమోదం పొందితే గనక మణుగూరు నుంచి తాడ్వాయి వరకు ఈకో టూరిజం అభివృద్ధికి బాటలు పరిచినట్లు కూడా అవుతుంది. ఇప్పటికే రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే గనక ఇతర రాష్ట్రాల నుంచి మేడారం జాతరకు వచ్చే భక్తులకు సమయం, మరోవైపు ఖర్చులు కూడా తగ్గనున్నాయి. ఖమ్మం, కొత్తగూడెం, విజయవాడ నుంచి జాతరకు వచ్చేటటువంటి భక్తులు వరంగల్ నుంచి కాకుండా డైరెక్ట్గా మణుగూరు నుంచి మేడారం వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే లభిస్తున్నాయి. ఈ విధంగా అంటే పర్యాటకులకు సంబంధించి అంటే భక్తులకు సంబంధించి ఖర్చులు, మరోవైపు సమయభావం తగ్గిపోవడమే కాకుండా మరోవైపు అభివృద్ధి పరంగా కూడా మరి ఒకవేళ రైల్వే లైన్ అయితే ప్రతిపాదన కనుక ఆమోదం పొందినట్లయితే కనుక మరి మేడారానికి సంబంధించి అభివృద్ధి మరింతగా పరుగులు పెట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.